Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం మైక్రోటెస్టిక్యులర్ సర్జరీస్ అంటే ఎవరిలో అయితే సంతానలేమి సమస్య ఉంది, వాళ్ళ వీర్య విశ్లేషణలో అంటే స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు జీరో ఉంటుందో అలాంటి వాళ్ళకి మనం చేసే సర్జరీ పేరు మైక్రోటెస్టిక్యులర్ సర్జరీస్ అంటాం. దీన్ని మైక్రో టీసీ అని కూడా అంటాం. సో ఈ సర్జరీలో ఏం చేస్తాము అంటే మొదటిగా వృషణాలని చిన్న ఇన్సిషన్ ద్వారా కట్ చేసి అంటే ఒక 1 to 1.5 సెంటీమీటర్ కట్ చేసి దానిలో నుంచి కణాలు వెతికే ప్రాసెస్ని మైక్రోటీసీ అంటాము. ఈ మైక్రోటీసీ అనే పేషెంట్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే రెండు రకాల జీరోస్ ఉంటాయండి. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, రెండోది నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. అంటే ఏదన్నా బయటకు వచ్చే దారి ఎప్పుడైనా ఏదో ఒక రీజన్ వల్ల క్లోజ్ అయిపోవడం వల్ల వీర్య కణాలు బయటకు రాకపోతే దాన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. కానీ ఈ కేసులో చాలా సింపుల్గా మనం టెస్టిస్ నుంచి తీయవచ్చు, లేకపోతే ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో దాన్ని రీఓపెన్ చేస్తే మళ్ళీ నార్మల్గా స్పర్మ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అబ్స్ట్రక్షన్ అంటాం. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడైతే మనం ఈ సర్జరీ చేస్తాం దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అంటాం. అంటే ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంటుంది, అంటే సరిగా కణాలు తయారు కాకపోతే అప్పుడు ఈ సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ అనేది చాలా మందిలో ఒక చిన్న భయంలా ఉంటుంది, ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా కణాలు దొరకకపోతే ఎట్లా అని. కానీ ఎక్కువకి ఉన్న లిటరేచర్ అంతా ఏం చెప్తుంది అంటే ప్రతి టెస్టిస్లో కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న ఫోకల్ ఏరియాస్లో కూడా స్పర్మటోజెనిసిస్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మనం ఈ ఆపరేషన్ చేసినప్పుడు వీర్య కణాలు దొరికే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. నార్మల్గా ప్రపంచం మొత్తము దీంట్లో ఎంత పర్సెంటేజ్ దొరుకుతుంది అంటే 40% వరకు దొరికే ఛాన్సెస్ ఉంటాయంట. కానీ ఒక్క 10%లో కూడా మీ ఓన్ పిల్లలు మీకు అవుతారు అనుకుంటే ఈ సర్జరీ చేయించుకోవడం చాలా బెటర్. దీంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూసే సర్జరీ కూడా అలాంటి కేసే. ఇది చాలా ఛాన్సెసే లేకున్న కేసుకి కూడా మనకి వీర్య కణాలు దొరికాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ దాంట్లో కూడా మనం హోప్స్ వదిలేసుకోవద్దు. మీకు ఖచ్చితంగా మీ ఓన్ చిల్డ్రన్ కావాలనుకుంటే, మీ బయాలజికల్ చైల్డ్ కావాలనుకుంటే మాత్రం ఈ సర్జరీ చేయించుకోవడం ద్వారా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. ఒక 1 day అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది హాస్పిటల్లో, అండ్ ఒక 1 week మీరు బెడ్ రెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ మీద ఉండాల్సిన అవసరం లేదు, చిన్న వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి ల్యాప్టాప్ పైన వర్క్ కూడా చేసుకోవచ్చు. కానీ ట్రావెల్ చేయడం మాత్రం ఒక 1 week అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఇలా దొరికిన కణాలని మనం తీసుకొని IVF ద్వారా మీకు పిల్లల్ని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ మనము ఏదైనా బాధపడాల్సిన అవసరం లేదు. జీరో కణాలు ఉన్నా, ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉన్నా ఈ మైక్రో టీసీ అనే సర్జరీ ద్వారా మనం పిల్లలు ఇవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి మీకు జీరో కణాలు ఉన్నాయన్నారు, ఒకవేళ మీ హార్మోన్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు, కానీ అట్లాంటి కేసెస్లో కూడా నన్ను కలిస్తే ఖచ్చితంగా మనం పరిష్కారం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.